Hello everyone, welcome all of you. So today we are going to discuss a topic that is nothing but constitutional amendment. So it's me Rohit, faculty of polity. సో నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వీళ్ళందరికీ కూడా పాలిటీ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ ఈ ఒక కొత్త టాపిక్తో మీ ముందున్నాను. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి మనం వార్తల్లో చూసే ఉంటాం. అండ్ అలాగే ఆ 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లే 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది. సో ఈ 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక స్పెషల్ మెజారిటీ ద్వారా పార్లమెంట్లో పాస్ అయిపోయి ప్రెసిడెంట్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత దాన్ని యాక్ట్గా పిలుస్తున్నాం. మరి దేనికి సంబంధించింది ఈ 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సింపుల్గా ఆల్రెడీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBCకి 102 ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించింది. ఓకేనా? సో దానికి సంబంధించిన దాంట్లో ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది రావడం జరిగింది. సో ఇవాల్టి క్లాస్లో వన్ ఆఫ్ ద మెయిన్ మోటో ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి మీకు తెలియజేయాలి అనేదే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో అందరికీ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతకుముందు ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన ఒక మోడల్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అనే దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, సో చూడండి ఇక్కడ మీకు డిస్ప్లే పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. సో జస్ట్ రీడ్ ద క్వశ్చన్ అండ్ మీ ఆన్సర్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్, సో దట్ ఎంతమంది ఎఫెక్టివ్గా ఉన్నారో మాకు కూడా తెలుస్తుంది. ఓకే, సో మీడియం టు కాంప్లికేటెడ్ క్వశ్చన్ లాగా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు, లేదా ఆప్షన్స్ నుంచి అయినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ లుక్ ఎట్ ద ఆన్సర్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ can be made only as per Article 368. కేవలం ఆర్టికల్ 368 ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని సవరిస్తాము అనే పాయింట్ ఫస్ట్ తెలుగు వాళ్ళ కోసం. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్వాల్వ్స్ ఆర్ రిక్వైర్స్ ఓన్లీ ఏ స్పెషల్ మెజారిటీ. అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక మెజారిటీ కావాలి అని చెప్తుంది. ఖచ్చితంగా ప్రత్యేక మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరిస్తామా అని అడుగుతుంది. సో థర్డ్ పాయింట్, రాజ్యాంగాన్ని రెండు రకాలుగా లేదా రెండు విధాలుగా మాత్రమే సవరిస్తాము. కాన్స్టిట్యూషన్ క్యాన్ బి అమెండెడ్ ఓన్లీ ఇన్ 2 ways. కేవలం 2 విధాలుగా మాత్రమే సవరిస్తామా అని అంటున్నారు. థర్డ్ పాయింట్, ఆర్టికల్ 368ని మొట్టమొదటిసారిగా 1971లో సవరించారు అనే పాయింట్ ఉంది. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. దీనికి సంబంధించి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకేనా? సో మరి ఏంటి, సో ఎందుకు ఈ ఆప్షన్ 3కి సంబంధించి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే చూద్దాం. సో చూడండి, ఫస్ట్ టైం జనరల్గా ఈ ఆప్షన్ డి చూసి కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం అమెండ్ చేశారేమో అది క్వశ్చన్ ఏమో అనుకుంటారు. బట్ ఇది కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం అమెండ్ చేసినందుకు కాదు, ఆర్టికల్ 368ని ఈ రాజ్యాంగ సవరణనే ఫస్ట్ టైం ఎప్పుడు సవరించారు, రాజ్యాంగ సవరణ గురించి ఆర్టికల్ 368ని ఎప్పుడు ఫస్ట్ టైం మార్చారు అని అడుగుతారు. ఓకే, ద మీనింగ్ ఏంటంటే ఆర్టికల్ 360 అంతకుముందు గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ లేదు, కేవలం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే ప్రొసీజర్ మాత్రమే ఆర్టికల్ 368లో ఉంది, కానీ పార్లమెంట్కి ఆ పవర్ లేదు, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ని అసలే మార్చడానికి కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పింది గోలక్నాథ్ కేసులో. సో ఆ తర్వాత దాన్ని మళ్ళీ పార్లమెంట్ ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నది అండ్ అలాగే రాజ్యాంగాన్ని ఏ విధంగానైనా సవరించవచ్చు అనే పాయింట్స్ని కొత్తగా యాడ్ చేశారు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఒక్కసారి దాన్ని మనం చూద్దాం. ఓకే, సో ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ ఓకే కాన్స్టిట్యూషనల్ amendment procedure.
ప్రొసీజర్. రాజ్యాంగ సవరణ విధానం. హౌ కెన్ వి అమెండ్ ద కాన్స్టిట్యూషన్? ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, దాని గురించి మనం ఇవాల్టి సెక్షన్లో డిస్కస్ చేద్దాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి వెంటనే మనకు గుర్తొచ్చే ఆర్టికల్ ఏంటంటే 368. సో 368 ప్రకారం మాత్రమే కాకుండా డిఫరెంట్ వేస్లో కూడా మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు. అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ భాగంలో ఉంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్, సో విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ 20. ఓకే, పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని 20వ భాగంలో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 368ని ఈ 28th పార్ట్లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే మన భారత రాజ్యాంగం యొక్క సవరణను మనం అంటే జనరల్గా అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని మనం ఏమంటామంటే రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. అంటే దృఢ మరియు అదృఢ సమ్మిళితం. దృఢమైన రాజ్యాంగం అంటే సో చాలా కఠినంగా ఉంటుంది, అంటే అసలుకే కంప్లీట్గా దాన్ని సవరించలేమని కాదు, కానీ దాన్ని సవరించాలంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్, అంటే ఎక్కువ మెజారిటీ కావాలి, స్పెషల్ మెజారిటీ కావాలి కొన్ని సందర్భాల్లో. అందుకోసం దాన్ని దృష్టిలో అంటే దాన్ని పాస్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. అండ్ అలాగే మన కాన్స్టిట్యూషన్లోని చాలా ప్రొవిజన్స్ని మనం ఫ్లెక్సిబుల్ అంటే కేవలం ఒక సింపుల్ మెజారిటీ, ఓకే, ఒక సాధారణ మెజారిటీ ద్వారా కూడా మనం వీటిని సవరిస్తాం. కాబట్టి సాధారణ మెజారిటీ ద్వారా చేస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగాన్ని సో అదృఢ రాజ్యాంగం అంటాం. సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, సో దృఢ మరియు అదృఢ సమ్మిళితం అని చెప్పేసి అంటాం. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ థింగ్ పార్ట్ 20 మాత్రమే కాకుండా సో ద ఫస్ట్ థింగ్, సో ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలంటే, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ రాజ్యాంగ సవరణ బిల్లుని యూ కెన్ ఇంట్రడ్యూస్ దట్ ఐదర్ ఇన్ ద లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ. మీరు దాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా కూడా ప్రవేశపెట్టవచ్చు. అండ్ అలాగే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ఇది ఒక పబ్లిక్ మెంబర్ బిల్. దిస్ క్యాన్ బి introduced as a public member bill or this can be introduced as a private member bill. ఓకే, ఇది ఒక పబ్లిక్ మెంబర్ బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టవచ్చు లేదా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుగా కూడా దీన్ని ప్రవేశపెట్టవచ్చు. పబ్లిక్ మెంబర్ బిల్ అంటే కేవలం మంత్రి, సో ఇఫ్ ఓన్లీ ఏ మినిస్టర్ ఇంట్రడ్యూసెస్ ఎ బిల్, ఒక మంత్రి ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ మెంబర్ బిల్ అంటాము. ప్రైవేట్ అంటే ఏంటి అంటే మంత్రి కాని సభ్యుడు. ఓకే, సో మంత్రి కాకుండా ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. అంటే రాజ్యాంగ సవరణ బిల్లుని ఒక మంత్రి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మంత్రి కాని వ్యక్తి కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లుకి నో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. నో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి అవసరం లేదు అని చెప్తున్నా. అంటే డైరెక్ట్గా రాష్ట్రపతితో సంప్రదించకుండా ఆయన అనుమతి లేకుండా కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఇంట్రడ్యూస్ దట్ బిల్. పూర్వానుమతి అవసరం లేకుండా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ అలాగే ఆర్టికల్ 368 లోక్సభలో రాజ్యసభలో పాస్ అయింది అనుకోండి. లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది కదా, సో ప్రెసిడెంట్ తప్పకుండా దానిపైన సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్, కంపల్సరీగా దానికి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇలాగా మనకు క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఎగ్జామ్లో, ఒక రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రపతి తప్పకుండా సంతకం పెట్టాలి అనే అంశం రాజ్యాంగం వచ్చిన మొదటి నుంచి ఉన్నది అనే పాయింట్ ఇస్తారు. ఇది రాజ్యాంగం వచ్చిన మొదటి నుంచి లేదు, దీని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఈ సో కంపల్సరీ అంటే ఒక రాజ్యాంగ సవరణ బిల్లుకి కంపల్సరీ ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి అనే నిబంధనను ఎప్పుడు తీసుకొచ్చాము అంటే 1971లో, దట్ ఈస్ త్రూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1971లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంపల్సరీ రాజ్యాంగ సవరణ బిల్లుకి ప్రెసిడెంట్ ఆమోదం కావాలి, అంటే వెంటనే ఆమోదం తెలపాలి. అండ్ అలాగే చూడండి, ఎప్పుడైనా లోక్సభకి రాజ్యసభకి మధ్యలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఒక అగ్రిమెంట్, ఒక అంగీకారం అనేది ఏర్పడకపోతే జాయింట్ సిట్టింగ్ అనే అంశం ఉండదు.
ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశం ఉండదు. జనరల్గా పార్లమెంట్లో ఈ జాయింట్ సిట్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ కుదరకపోతే ఇద్దరిని కలిపి ఒకే దగ్గర కూర్చోపెట్టి డిఫరెంట్ మెజారిటీతో పాస్ చేస్తాం. ఆఫ్ కోర్స్ అక్కడ కూడా సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాము, అది మళ్ళీ ఇంకొక ప్రొసీజర్. సో ఈ జాయింట్ సిట్టింగ్కి రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఆస్కారం లేదు. ఓకే, సో నో ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్, నో జాయింట్ సిట్టింగ్, ఉభయ సభల సంయుక్త సమావేశం లేదు, దీనికి నో జాయింట్ సిట్టింగ్ అనే అంశమే లేదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫర్ ద ఆర్టికల్ 368. అయితే చూడండి సార్, మరి రాష్ట్రాలను విభజించేటప్పుడు, రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్రపతి ముందుగా అనుమతి కావాలి కదా అంటే, రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆర్టికల్ 368 ప్రకారం సవరణ కాదు. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాలంటే ఇది ఇనిషియల్ ప్రొసీజర్స్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇనిషియల్ ప్రాసెస్. సో దీని తర్వాత నెక్స్ట్ గురించి డిస్కస్ చేస్తే, జనరల్గా ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ని 2 ways, 2 విధాలుగా మనం సవరించవచ్చు. 2 ways. అది ఎట్లా సవరిస్తాం సార్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఓకే, స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్, స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్లో ఒక స్పెషల్ మెజారిటీ ఉంటే అలా పాస్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్ అన్నాను కదా, ఈ పార్లమెంట్లోని స్పెషల్ మెజారిటీ, ఓకే ఇక్కడ స్పెషల్ మెజారిటీని రాస్తున్నాను షార్ట్కట్లో, ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్, 50% ఆఫ్ స్టేట్స్. అంటే మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులో 14 స్టేట్స్ పర్మిషన్ కావాలి. అయితే ఎగ్జామ్లో ఏమడుగుతారంటే, ఎటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుని కేవలం పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ కావాలి, ఎటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకి కేవలం స్పెషల్ మెజారిటీ మాత్రమే కాకుండా 50% ఆఫ్ స్టేట్స్ అంటాం. సో ఇది ఆర్టికల్ 368. అదే అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అన్నారనుకోండి, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్, ఆ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఎన్ని రకాలుగా సవరించవచ్చు అంటే, ఒకటి స్పెషల్ మెజారిటీ, రెండోది స్పెషల్ మెజారిటీ ప్లస్ 50%, అండ్ మూడవది ఉంటుంది దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ మెజారిటీ. కేవలం సింపుల్ మెజారిటీ ద్వారా కూడా రాజ్యాంగాన్ని సవరిస్తాం. ఓకే, వీ విల్ ఆల్సో బీ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ విత్ ఎ సింపుల్ మెజారిటీ. ఆర్టికల్ 368 ప్రకారం అయితే అంటే రాజ్యాంగ సవరణ అనేది 2 waysగా, ఆర్టికల్ 368 ప్రకారం, ఇంకొకటి సింపుల్ మెజారిటీ ప్రకారం. ఆర్టికల్ 368 ప్రకారం 2 ways, స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్, ఇంకొకటి స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్. ఇది మాత్రమే కాకుండా సింపుల్ మెజారిటీ. సో ఈ డిస్కషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేసిన తర్వాత దీని ప్రకారం ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎటువంటి టైప్స్ ఆఫ్ బిల్స్ని పాస్ చేస్తాం, ఈ సెకండ్ దాని ప్రకారం ఏ టైప్స్ ఆఫ్ బిల్స్ని పాస్ చేస్తాం, ఈ థర్డ్ కండిషన్ ప్రకారం ఏ టైప్స్ ఆఫ్ బిల్స్ని పాస్ చేస్తాము, అండ్ అలాగే రాజ్యాంగ సవరణ పైన విమర్శలు, criticisms, what are the different types of criticisms that are there against the amendment of the constitution, దానిపైన ఎటువంటి విమర్శలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెజారిటీ. సో ద టాపిక్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ టైప్స్ ఆఫ్ మెజారిటీ. సో మెజారిటీ రకాలు, చాలా సింపుల్ టాపిక్, కానీ చాలామంది ఈ మెజారిటీస్ అనే కాన్సెప్ట్ పైన చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి. ఓకే, సో ఒక సింపుల్గా చూద్దాం. సో ఈ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ సింపుల్ మెజారిటీ. దీనికంటే ముందు టాపిక్లో ఏంటంటే, సో పైన హెడ్డింగ్ ఏం చెప్తున్నానంటే టోటల్ స్ట్రెంత్. జనరల్గా ప్రతి హౌస్కి ఒక టోటల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి ఏ టోటల్ స్ట్రెంత్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. టోటల్ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ చూడండి, స్ట్రెంత్ మొత్తం కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఓకే, సో ఓటింగ్ ప్రెసెన్స్ అంటే టోటల్ స్ట్రెంత్లో ఎంతమంది ఓటింగ్కి హాజరు అయ్యారు అనేది, ఓటింగ్ ప్రెసెన్స్, ఎంతమంది ఓటింగ్కి వచ్చారు. అండ్ చూడండి, ఓట్స్ రిక్వైర్డ్ అంటే ఒక బిల్ పాస్ కావాలంటే ఎన్ని ఓట్స్ కావాలి అని చెప్పేసి నంబర్ ఆఫ్ ఓట్స్ రిక్వైర్డ్. సో ఇలాగా ఒక టేబుల్ ఫార్మాట్లో వేసి మీకు చెప్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ మెజారిటీ. ఓకే, సింపుల్ మెజారిటీ గురించి చెప్తున్నాను, సింపుల్ మెజారిటీ. సో ఈ మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్లో నేను తీసుకునేది ఏంటంటే టోటల్ స్ట్రెంత్ 500 సింపుల్గా తీసుకుంటాను. ఎవ్రీవేర్ ఐ విల్ బీ టేకింగ్ 500. సో టోటల్ 500. జనరల్గా 500కి
అటెండ్ అవ్వకపోవచ్చు. రావడానికి 500 మెంబర్ రావచ్చు హౌజెస్కి, అంటే ఏదో లోక్సభ కానీ రాజ్యసభ కానీ. అంటే చూడండి, ప్రజెంట్ లోక్సభలో 545, రాజ్యసభలో 245. సార్ మీరు 500 రాశారు అని మాత్రం అనుకోకండి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 500లో ఫర్ సపోజ్ మొత్తం ఓటింగ్లో హాజరు అయ్యారనుకోండి, అప్పుడు ఎన్ని ఓట్లు వస్తే బిల్ పాస్ అవుతుంది అంటే 251, అంటే 50% +1. ఫర్ సపోజ్ ఓన్లీ 400 పీపుల్ మాత్రమే వచ్చారనుకోండి, అప్పుడు మనం ఎన్ని ఓట్లు వేస్తే సరిపోతుంది అంటే 201 ఓట్స్ ఉంటే సరిపోతుంది. ఫర్ సపోజ్ 300 మెంబర్స్ వచ్చారు అనుకోండి, 300 మెంబర్స్. ఈ 300 మెంబర్స్ వస్తే ఎన్ని ఓట్స్ కావాలి అంటే 151 ఓట్స్ వస్తే సరిపోతుంది. అంటే మనకు టోటల్ స్ట్రెంగ్త్తో సంబంధం లేదు. దేనితో సంబంధం ఉంది? ఓటింగ్. ఓకే, సో ఓటింగ్ ప్రెజెన్స్, ఏ విధంగా మనం ఓటింగ్కి ఎంతమంది ఉన్నారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. సో 251 వస్తే సరిపోతుంది, ఇక్కడ 201, ఇక్కడ 151. ఓకే, సో తర్వాత ఈ సింపుల్ మెజారిటీ తోటి ఎటువంటి బిల్స్ పాస్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. సో పార్లమెంట్లో ఓటింగ్ వేసేటప్పుడు సింపుల్ మెజారిటీకి ఇది ప్రొసీజర్. ఈ సింపుల్ మెజారిటీ తర్వాత నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే, తెలుగులో కూడా వీటిని అబ్సల్యూట్ మెజారిటీ అనే అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అబ్సల్యూట్ మెజారిటీ. అయితే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ జస్ట్ T.S అని రాస్తున్నాను, టోటల్ స్ట్రెంత్. అండ్ చూడండి ఓటింగ్ ప్రెజెన్స్ V.P అని రాస్తున్నాను, ఎంతమంది వచ్చారు అనేది. అండ్ ఇక్కడ చూడండి రిక్వైర్డ్ ఓట్స్, ఎన్ని ఓట్స్ కావాలి అని చెప్పి చెప్తున్నాను. రిక్వైర్డ్ ఓట్స్, హౌ మెనీ ఓట్స్ డూ వి రిక్వైర్, ఎన్ని ఓట్స్ కావాలి అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాను. అయితే చూడండి, సేమ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్లో నేనేం చెప్పాను, ఇక్కడ కూడా 500 మెంబర్స్ వచ్చారు అనుకో. ఇప్పుడు ఓటింగ్ ప్రెజెన్స్ అంటే టోటల్ మెంబర్స్ ప్రజెంట్ అన్నట్టు. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎంతమంది వచ్చారు అనేది ఇంపార్టెంట్. సో 500 మెంబర్స్లో ఆ రోజు ఓటింగ్కి 500 వచ్చారనుకోండి. ఫర్ సపోజ్ ఆ రోజు ఓటింగ్కి ఓన్లీ 400 మెంబర్సే వచ్చారనుకోండి. ఫర్ సపోజ్ ఆ రోజు ఓటింగ్కి ఓన్లీ 300 మెంబర్సే వచ్చారనుకోండి. ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఎన్ని ఓట్లు కావాలి అంటే దీన్ని బేసిస్గా తీసుకుంటాం. సో వీ విల్ బి టేకింగ్ దిస్ యాజ్ ద బేసిస్. అంటే టోటల్ స్ట్రెంత్ 251, సో 500లో మెజారిటీ అంటే ఎంత? 251. అంటే 500 మెంబర్స్ వచ్చినా కూడా మనకు బిల్ పాస్ కావాలంటే ఎన్ని ఓట్లు కావాలి అంటే 251. 400 మెంబర్స్ వచ్చినా కూడా మనకు బిల్ పాస్ కావాలి అంటే 251 ఓట్సే రావాలి. 300 మెంబర్స్ వచ్చినా మనకు బిల్ పాస్ కావాలంటే ఎన్ని ఓట్స్ కావాలి అంటే 251. అంటే వచ్చిన వారి సంఖ్యతో సంబంధం లేదు. ఓకే, అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ప్రెజెంట్, నంబర్ ఆఫ్ పీపుల్ ప్రజెంట్. సో ఎంతమంది వచ్చారు అన్న దాంతో మనకు సంబంధం లేదు. ఎంతమంది ఉన్నారు, మొత్తం సంఖ్య, సభ యొక్క మొత్తం సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్యను ఆధారంగా తీసుకొని మనకి 251. ఓకే, చూడండి ఒకసారి ప్రీవియస్ది చూసారనుకోండి, ఇక్కడ టోటల్ స్ట్రెంత్తో సంబంధం లేదు. ఓటింగ్ ప్రెజెన్స్, ఎంతమంది ఓటింగ్కి ఉన్నారు అనే దానిపైన డిపెండ్. సో దీనిపైన మనకు ఓట్స్ రిక్వైర్డ్ ఉంది. కానీ ఇప్పుడు మనం చూసే దాంట్లో టోటల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది. టోటల్ స్ట్రెంత్ పైన ఎన్ని ఓట్లు కావాలి అని డిపెండ్ అవుతుంది. సో ఇది అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ, దీనితో పాటు ఇంకొక టైప్ ఆఫ్ మెజారిటీ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే థర్డ్ వన్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. ఎఫెక్టివ్ మెజారిటీ. సరే ఏంటి సార్ ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే? ఎఫెక్టివ్ మెజారిటీ దాదాపుగా అబ్సల్యూట్ మెజారిటీ లానే ఉంటుంది. అబ్సల్యూట్ మెజారిటీ లాగానే ఉంటుంది. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఎఫెక్టివ్లో జస్ట్ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆ వేకెన్సీస్ని మాత్రమే తీసేస్తాం. వేకెన్సీస్ ఆర్ డిడక్టెడ్. సో వేకెన్సీస్ని మనం ఏం చేస్తామంటే డిడక్ట్ చేస్తాం. వేకెన్సీస్ ఆర్ డిడక్టెడ్. అది ఎలా సార్? ఇంతకుముందు టోటల్ స్ట్రెంత్ 500 అని చెప్పాను కదా, ఈ టోటల్ స్ట్రెంత్లో ఒక 10 మంది ఖాళీగా ఉన్నారనుకోండి, చనిపోవడమో కానీ రిజైన్ చేయడమో కానీ ఏదైనా కారణం, అప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంతకు వచ్చింది? 490కి వచ్చింది. ఈ 490లో ఎంత మెజారిటీ? వాట్ ఈస్ ద మెజారిటీ ఫర్ దిస్ 490 అంటే చూడండి, సో 251 అయితే 500కి, సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా సో 246 ఓట్లు రావాలి. అంటే ఇప్పుడు ఆ రోజు సభకు 500 మెంబర్స్ వచ్చినా కానీ బిల్ పాస్ కావాలంటే మనకి ఎంత సపోర్ట్ కావాలి? 246. ఆ రోజు 400 మెంబర్స్ వచ్చినా బిల్ పాస్ అవ్వాలంటే 246. ఆ రోజు 300 వచ్చినా కూడా బిల్ పాస్ అవ్వాలంటే ఎంత కావాలి? 246 రావాలి. సో ఇది ఎఫెక్టివ్ మెజారిటీ. ఇది ఎవరికి యూజ్ చేస్తాము అంటే మన ఇండియాలో
స్పీకర్ని రిమూవ్ చేయాలి అంటే, ఓకే, స్పీకర్ని రిమూవ్ చేయాలన్నా, లేకపోతే డెప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయాలన్నా, ఓకే, సో డెప్యూటీ స్పీకర్ రిమూవ్ చేయాలన్నా, లేదా చైర్మన్, ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ని రిమూవ్ చేయాలన్నా, అలాగే డెప్యూటీ చైర్మన్ని రిమూవ్ చేయాలన్నా కూడా వి రిక్వైర్ ద ఎఫెక్టివ్ మెజారిటీ. చాలా మంది ఎఫెక్టివ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఒక్కటే అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఈ రెండు ఒకటి కాదు, మీకు క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పాను. ఓకేనా, ఇది ఎఫెక్టివ్ మెజారిటీ, దీనికి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఫైనల్గా థర్డ్ థింగ్ ఏంటి అంటే స్పెషల్ మెజారిటీ. థర్డ్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ మెజారిటీ. ఈ స్పెషల్ మెజారిటీ ఎలా పాస్ చేస్తాము అంటే చూడండి, సేమ్ ఇక్కడ కూడా నేను టోటల్ స్ట్రెంగ్త్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను T.S. ఓకే, సో పీపుల్ ప్రజెంట్ ఎంతమంది వచ్చారు అనేది కూడా మళ్ళీ సేమ్ అదే హెడ్డింగ్ తీసుకుంటున్నాను, పీపుల్ ప్రజెంట్. అండ్ చూడండి ఇక్కడ ఇంకొకటి ఓట్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ కూడా ఎంతమంది కావాలి అని చెప్తున్నానంటే ఓట్స్ రిక్వైర్డ్, ఎన్ని ఓట్స్ కావాలి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను, నంబర్ ఆఫ్ ఓట్స్ రిక్వైర్డ్, స్పెషల్ మెజారిటీ. సో టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అని చెప్పాను, 500 మెంబర్స్. ఫర్ సపోజ్ 500 మెంబర్స్ వచ్చారనుకోండి, వీళ్ళకు ఎన్ని ఓట్స్ కావాలి అంటే చూడండి, స్పెషల్ మెజారిటీలో 2 కండిషన్స్ ఉండాలి. స్పెషల్ మెజారిటీ ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంది ఉండాలంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి ఖచ్చితంగా. స్పెషల్ మెజారిటీ ప్రకారం ఏముండాలంటే అబ్సల్యూట్ మెజారిటీ. అంటే దీని ప్రకారం ఓట్ పాస్ అవ్వాలంటే మినిమం ఎంత ఓట్స్ కావాలి అంటే 251. ఓకే, సో చూడండి ఎక్కడ మెజారిటీకి సంబంధించి నెట్లో కానీ డిఫరెంట్ వేస్లో కానీ, ఈవెన్ లక్ష్మీకాంత్లో అయినా కానీ, లేకపోతే ఏ డిఫరెంట్ స్టాండర్డ్ బుక్స్లో అయినా కానీ డెఫినేషన్ మాత్రమే ఉంది. డెఫినేషన్ లాగా కాకుండా ఒక మ్యాథమెటికల్ వాల్యూగా సింపుల్గా ఏంటి అనేది ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంగ్త్ 500, ఈ 500లో అబ్సల్యూట్ అంటే ఎంత 251. సో స్పెషల్ మెజారిటీ ప్రకారం మినిమం ఓట్లు రావాలంటే కనీసం ఎంత ఉండాలి 251. తర్వాత స్పెషల్ మెజారిటీ అంటే ఓకే 2/3 ఓట్స్, 2/3 ఓట్స్ అవుట్ ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్, అవుట్ ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్, అవుట్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రజెంట్. అంటే ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళలో ఎన్ని ఓట్స్ ఉండాలి 2/3. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి 500 మెంబర్స్ వచ్చారు, 500లో 2/3 అంటే ఎంత చెప్పండి, 500లో 2/3. సో 500లో ఖచ్చితంగా 2/3 మెంబర్స్ ఎస్ చెప్పాలి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళలో 50% +1. ఇక్కడ స్పెషల్ మెజారిటీ అంటే వచ్చిన వాళ్ళలో 500లో 2/3 ఉండాలి. అంటే 500లో 2/3 అంటే అరౌండ్ ఆల్రెడీ 333 మెంబర్స్ ఉంటారు. అండ్ అలాగే 400 మెంబర్స్ మాత్రమే వచ్చారనుకోండి, 400 మెంబర్స్ వస్తే మనకు కావాల్సిన ఓట్లు ఎంత 400. 400లో ఎంత రావాలి 2/3. ఓకే, సో 2/3 అంటే ఏమొస్తుంది 3 1s are 3, 3 3s are 9, 3 3s are 9. అంటే అట్లీస్ట్ 266 ఓట్లు రావాలి. ఫర్ సపోజ్ 300 మెంబర్స్ మాత్రమే వచ్చారనుకోండి ఓటింగ్కి, అప్పుడు మనకి ఎన్ని ఓట్లు కావాలి 300 ఇంటూ 2/3, 300 ఇంటూ 2/3 దాట్ ఈక్వల్ టు 100. అంటే 200 ఓట్స్ వస్తేనే బిల్ పాస్ అవుతుంది. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ కండిషన్ ఏంటి, మినిమం ఎంత ఉండాలి అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. ఓకే, సో మినిమం ఎంత ఉండాలంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే మినిమం 251 ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండు కంపేర్ చేస్తారు. సో ఫస్ట్ 251 333 కంపేర్ చేస్తారు, ఏది ఎక్కువ ఉంది 333. సో బిల్ 333తో పాస్ అవ్వాలి. నెక్స్ట్ 400 మెంబర్సే వచ్చారు, ఫస్ట్ కండిషన్ ఏంటి 251 మెంబర్స్ ఉండాలి. సరే 251 ఓట్లు ఉన్నాయి, నెక్స్ట్ కనీసం ఎన్ని ఓట్స్ పాస్ అవ్వాలి 266. ఓకేనా, నెక్స్ట్ సో చూడండి ఇక్కడ స్పెషల్ మెజారిటీ అనుకోండి ఎన్ని ఉన్నాయి 200, కానీ మినిమం ఎంత ఉండాలి 251. అప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది 251, కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తారు. ఇలా కంపేర్ చేసేటప్పుడు ఈ రెండిట్లో దేనికైతే ఎక్కువ ఉందో దాన్నే కన్సిడర్ చేస్తారు. చాలామంది స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఓట్స్ వస్తే సరిపోతాయి అనుకుంటారు. 2/3 ఓట్స్ వస్తే కాదు, వచ్చిన వాళ్ళలో 2/3 ఓట్స్ కంపల్సరీ కావాలి. దానితో పాటు టోటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఈ టోటల్ స్ట్రెంగ్త్, ఆ టోటల్ స్ట్రెంగ్త్లో మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. అంటే టోటల్ స్ట్రెంగ్త్లో మెజారిటీ అంటే ఎంత 251. సో మినిమం 251 ఉండాలి. దానితో పాటు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఓటు కావాలి. దీన్నే స్పెషల్ మెజారిటీ అంటాం. సో ఇలా స్పెషల్ మెజారిటీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ మెజారిటీకి ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ మెజారిటీకి ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద స్పెషల్ మెజారిటీ? ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని ఇస్తారు,
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ, అండ్ అలాగే రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ని రిమూవ్ చేయాలంటే ఈ స్పెషల్ మెజారిటీ కావాలి. ఓకే, అండ్ దీంతో పాటు ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలి కదా, ఈ ప్రెసిడెంట్కి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. దానికి మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, జస్ట్ కీప్ ఏ నోట్, ప్రెసిడెంట్కి కూడా స్పెషల్ మెజారిటీ, అందులో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు సింప్లిఫై దట్ వన్. కాబట్టి ఈ టాపిక్ని నేను మళ్ళీ చెప్తాను. ప్రెసిడెంట్ దానికి ఏంటంటే, సో కనీసం 2/3 ఓట్స్ రావాలి. టోటల్ స్ట్రెంత్లో 2/3, 500లో 2/3 అంటే 333. ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చినా సంబంధం లేదు, ఖచ్చితంగా మినిమం 333 ఓట్స్ రావాలి. అప్పుడే మనం ప్రెసిడెంట్ని రిమూవ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ రాజ్యాంగాన్ని సవరించాలంటే స్పెషల్ మెజారిటీ, జడ్జెస్ని రిమూవ్ చేయాలంటే స్పెషల్ మెజారిటీ, రాష్ట్రపతిని తొలగించాలంటే కూడా స్పెషల్ మెజారిటీ. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో చూడండి, ఈ స్పెషల్ మెజారిటీ ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఎఫెక్టివ్ మెజారిటీ ఎగ్జాంపుల్ చెప్పాను, అబ్సల్యూట్కి ఏం లేవు ఇండియాలో. సో ఈ సింపుల్ మెజారిటీకి చూడండి, స్టేట్స్ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ కానీ, లేకపోతే పార్లమెంటేరియన్స్ సాలరీస్ పెంచడం కానీ, జనరల్గా పార్లమెంట్లో బిల్స్ పాస్ చేస్తారు కదా, అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సింపుల్ మెజారిటీ. సో ఇలా అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఏం చెప్పాను, అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ 2 ways. ఈ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో చెప్పాను, సింపుల్ మెజారిటీ అంటే ఏంటో చెప్పాను. సో దీని ప్రకారం ఏంటంటే, సో స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్, ఈ ఫస్ట్ ప్రకారం పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ద్వారా తీసుకుంటాం. ఇంకొకటి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్నే స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ అలాగే సింపుల్ మెజారిటీ, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? సో జస్ట్ నేను 1, 2, 3 అని చెప్తాను. 1 అంటే స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్, 2 అంటే స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్, 3 అంటే సింపుల్ మెజారిటీ. ఇలా మనం కన్సిడర్ చేస్తూ ఉందాం. ఓకే, సో దట్స్ ఇట్. సో చూడండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ చూడండి, సింపుల్ మెజారిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. రాజ్యాంగాన్ని సింపుల్ మెజారిటీతో వేటిని మనం చేంజ్ చేస్తాం. రాజ్యాంగాన్ని సవరించాలంటే ఎటువంటి విషయాలలో సింపుల్ మెజారిటీ అవసరం అంటాం. ఓకే, సో చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ అడ్మిటింగ్ ఏ న్యూ స్టేట్, అంటే బయట ప్రాంతాలు ఉంటాయి కదా, సో వీటిని కొత్త, అంటే భారతదేశంలోకి ఇతర ప్రాంతాలని యాడ్ చేయాలన్నా, సో దానికోసం ఏం చేస్తారంటే, దానికోసం ఈ సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. మనం దీన్ని ఆర్టికల్ 2 అని చెప్తాం. ఓకే, ఆర్టికల్ 2 ప్రకారం ఇది. అండ్ అలాగే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే మన దేశంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడింది కదా, సో దీన్ని ఆర్టికల్ 3 అంటాం అన్నట్టు. ఆర్టికల్ 3 ప్రకారం ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. అండ్ అలాగే రాష్ట్రాల యొక్క బౌండరీస్ మాత్రమే కాకుండా రాష్ట్రాల యొక్క నేమ్స్, వాటి పేర్లను కూడా మార్చుతాం కదా, దానికి కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే. సో వాటిని కూడా రాజ్యాంగ సవరణలాగే పిలుస్తాము, కానీ ఒక సింపుల్ మెజారిటీ కింద పిలుస్తాం. అండ్ అలాగే చూడండి, పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, పార్లమెంట్. సో ఈ పార్లమెంటేరియన్స్ మెంబర్స్ ఉంటారు కదా, పార్లమెంట్లో ఉండే మెంబర్స్, వాళ్ళ సాలరీస్కి సంబంధించి, వాళ్ళ సాలరీస్ని ఇంక్రీజ్ చేయాలన్నా కానీ దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ అవసరం. బట్ అది ఏంటి, సింపుల్ మెజారిటీ. అండ్ ఇంకొకటి, ఓకే, అండ్ అలాగే పార్లమెంట్లో మనకు కోరం ఉంటుంది. దేర్ ఈజ్ ఎ కోరం ఇన్ ద పార్లమెంట్. సో ఏంటి కోరం, 1/10 ఈజ్ ద కోరం. సో కోరంని మార్చాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి. అది ఎటువంటి టైప్స్ ఆఫ్ రాజ్యాంగ సవరణ, సింపుల్ మెజారిటీతో కూడిన రాజ్యాంగ సవరణ. అండ్ అలాగే రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద పార్లమెంట్, రూల్స్ అండ్ ప్రొసీజర్, పార్లమెంటులో నియమ నిబంధనలను మార్చాలి అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్లో నియమ నిబంధనలను మార్చాలి అంటే దానికి కూడా సింపుల్ మెజారిటీ. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. రీసెంట్గా ఈ సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్ట్రెంగ్త్ గురించి కూడా న్యూస్లో ఉంది. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చెప్పండి. అంతకుముందు 31 ఉండే, ప్రజెంట్ ఎంత అయిపోయింది, 34. ఎంత, 33 + 1. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలన్నా కూడా మనకు రాజ్యాంగ సవరణ అవసరం. చాలా మందికి తెలీదు, సుప్రీం కోర్ట్ జడ్జెస్ని స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలన్నా కూడా రాజ్యాంగ సవరణ కావాలి అని. సో కానీ దాట్ ఈజ్ ఎ సింపుల్ మెజారిటీ. అండ్ అలాగే చూడండి, యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే
పార్లమెంట్లో ఆంగ్ల భాషను ఏ విధంగా మాట్లాడాలి, యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్లో దీన్ని ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి. అండ్ అలాగే యూజ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే చూడండి, అధికారిక భాషలను మార్చాలన్నా చేర్చాలన్నా రాజ్యాంగ సవరణ 368 ప్రకారం, కానీ వాటి యూసేజ్ గురించి. ఓకే, అండ్ అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే వీ నీడ్ ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇలాగా దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. వీటన్నిటిని కూడా రాజ్యాంగ సవరణ లాగా ట్రీట్ చేస్తాం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. సో కానీ మనకేం కావాలంటే సింపుల్ మెజారిటీ. ఓకేనా, సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో వేటిని మనం మార్చుతాము అంటే ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. అంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే కేవలం పార్లమెంట్ మాత్రమే ఎందులో మార్చుందంటే ప్రాథమిక హక్కులు అండ్ అలాగే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఇలాగా. అండ్ ఫైనల్గా థర్డ్ థింగ్, ఎక్కడ మనకు స్పెషల్ మెజారిటీ. ఓకే, సో స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్ ప్లస్ 50% ఆఫ్ స్టేట్స్. ఇది ఇక్కడ దేనికి సంబంధించిందంటే సెంటర్కి స్టేట్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్, కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ కానీ లేకపోతే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా శాసనపరమైన అధికారాలు కానీ, ఓకే, లెజిస్లేటివ్ రిలేషన్స్ శాసనపరమైన సంబంధాల విషయంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ, లేకపోతే ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్. ఓకే, సో ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే, అదే ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్లో ఏవైనా మార్పులు చేయాలనుకోండి సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి మాత్రం స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్. అండ్ అలాగే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. ఓకే, సుప్రీంకోర్టు యొక్క పరిధిని పెంచాలి అంటే మనం ఇంతకుముందు చూస్తే సింపుల్ మెజారిటీ. ఓకే, ఇక్కడ రాస్తాను, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ ఎలక్షన్స్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్కి సంబంధించి. అండ్ అలాగే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ యొక్క పరిధికి సంబంధించిన వాటిలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే సో కేవలం మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ మెజారిటీ. ఓకేనా, సో ఇది స్పెషల్ మెజారిటీ. అండ్ అలాగే సో చూడండి 50% ఆఫ్ ద స్టేట్స్. ఫైనల్గా ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్, ఈ ఆర్టికల్ 368ని మార్చాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్ కావాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. జిఎస్టీ ఉంది కదా, అది దీనికి ఎగ్జాంపుల్. అంటే ఇవి మేజర్గా చెప్పాను ఫ్యూ థింగ్స్, బట్ ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు అమెండ్మెంట్. సో ఈ అమెండ్మెంట్ పైన కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ క్రిటిసిజమ్స్ అంటే అమెరికాలో లాగా ఇండియాలో ఒక సపరేట్ బాడీ, ఒక ప్రత్యేక సంస్థ లేదు. సో జనరల్గా శాసనాలు చేసే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అదే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తుంది, ఒక ప్రత్యేక బాడీ లేదు అని చెప్పేస్తుంది. అండ్ అలాగే దాదాపుగా వీలైనంత వరకు పార్లమెంటే అంటే అంటే చాలా వరకు రాజ్యాంగ సవరణలో పార్లమెంటు పార్టిసిపేషన్ ఉంటుంది. అంటే 50% ఆఫ్ ద స్టేట్స్ ఉందని చెప్పాను కదా, ఈ 50% ఆఫ్ ద స్టేట్స్ చాలా చాలా తక్కువ విషయాలలో ఉంటుంది. వెరీ వెరీ లెస్ ప్రొవిజన్స్. చాలా విషయాలలో పార్లమెంటే ఉంటుంది, ఒకటి సింపుల్ మెజారిటీ అయినా లేకపోతే పార్లమెంట్లో ఒక స్పెషల్ మెజారిటీ ద్వారా అయినా. ఓకేనా, నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్కి అంశం లేకపోవడం, జాయింట్ సిట్టింగ్కి ఎటువంటి ప్రొవిజన్, ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఇక్కడ లేదు, అది కూడా ఇంకొక పాయింట్. ఓకే, అండ్ అలాగే జనరల్గా ఆర్డినరీ సాధారణంగా ఎలాగైతే శాసనాలు చేస్తామో సో ఆ సాధారణ శాసనాల లాగానే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నాము అనే పాయింట్ ఉంది. అండ్ అలాగే చూడండి 50% ఆఫ్ ద స్టేట్స్ కూడా అప్రూవల్ కావాలన్నాం కదా, అయితే వాళ్ళకి ఎటువంటి టైం పీరియడ్ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, ఈ టైం పీరియడ్ లోపు వీళ్ళు తమ అంగీకారం తెలుపాలి అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్రిటిసిజమ్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి సో ఎలా అమెండ్ చేస్తాము, ఎటువంటి టైప్స్ ఆఫ్ మెజారిటీ ద్వారా ఏం చేస్తాము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే దానికి సంబంధించిన విమర్శలు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ త్రూ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో రీసెంట్గా ఇప్పటి వరకు ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయంటే 105.
ఎన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు ఉన్నాయి అంటే 127th, ఎందుకంటే అన్ని బిల్లులు చట్టాలు అవ్వకపోవచ్చు. ఇది దేనికి రిలేటెడ్ ఉన్న టాపిక్ ఏంటంటే 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన పాయింట్. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఓకేనా? సో ఫైనల్గా ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. సో September 2 నుంచి Group 1 అండ్ Group 2 SI పోలీస్ కానిస్టేబుల్స్ వితల అన్నిటికీ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ ద 5 Mantra అడ్మిన్ టీమ్. ఓకే, సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి టాపిక్స్ పైన డిఫరెంట్గా అంటే ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న వాటివే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పార్ట్ ఎలా చదవాలి ఏంటి అనేది కావాలంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ అదే వీడియోను మళ్ళీ మీకు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.